సూలూరుపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారని, రానున్న ఎన్నికలలో కూటమి సహకారంతో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. సూలూరుపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని, ప్రచారం చేయకపోయినా ఓట్లు టీడీపీకే వేస్తామని ప్రజల ముక్త కంఠంతో చెబుతున్నారని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు చిట్టేటి పెరుమాల్, మునిరాజా, నావిడ మంజుల, బుద్ధి విజయలక్ష్మి, శారద 4వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం కుటుంబీకుల మధ్య 74వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమాయుక్తమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సమాయుక్తమై ఈ అరాచక పాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమివేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పలికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా దాదాపు 100-150 యూనిట్లు రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళు ఎవరికి రక్తదానం ఇచ్చే ఎవరికి ఏ విధమైన ప్రలోభాలో లేకపోతే ఇంకోటో లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి, యువకులు అందరూ యువకులే వచ్చి వాళ్లే స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రంలో ఎంతగా అభిమానం పెరిగిందో, జగన్మోహన్ రెడ్డిని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేని లోటు ప్రజలు గమనించి రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, అదేవిధంగా బీజేపీ పార్టీకి మద్దతు పలికి ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే మాట మీద, ఏ గ్రామానికి పోయినా, టౌన్లో ఏ వార్డుకు పోయినా ఒకే మాట మీద అందరూ కూడా ఈసారి గెలవబోయే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళ మద్దతుతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ గెలవబోతుంది. మీరేమి ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయినా ఎన్నికల్లో భాగం కాబట్టి మేమందరం ప్రజలను కలవడం, తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు సూలూరుపేట నియోజకవర్గం కానీ సూలూరుపేట పట్టణం కానీ ఎంత ప్రశాంతంగా ఉండిందో, గంజాయి అనేది కనబడకుండా, నల్లముందు అనేది కనబడకుండా, హాన్స్ అనేది కనబడకుండా ఎట్లా ప్రశాంతంగా ఉండిందో, రౌడీజం అనేది కనబడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండిందో, మళ్ళా తిరిగి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సూలూరుపేట పట్టణం కానీ సూలూరుపేట నియోజకవర్గం కానీ ఉండేటట్టు మీరందరూ మాకు మంచి చేస్తారని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. మేము వాళ్ళకి చెప్పడం కాదు. మీ మీద మాకు భరోసా ఉంది. మేమందరం మీకే మద్దతు పలుకుతాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని